దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ సమయాన్ని వెచ్చించి జూమ్లో పాల్గొన్నటువంటి ప్రతి సహోదరికి సహోదరి మనందరికీ కూడాను హృదయపూర్వక తెలియపరుస్తున్నాను. సంఖ్యాకాండం మనం 22వ అధ్యాయం చదువుతూ ఉన్నాం. అంటే 22వ అధ్యాయము బాలాకు బిలాము చరిత్ర కొనసాగుతుంది. 23వ అధ్యాయం 24వ అధ్యాయం కూడా. అయితే ఇశ్రాయేలు దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాన్ అనే భూభాగాన్ని స్వాస్థ్యంగా పొందుకునే నిమిత్తము ప్రయాణం చేస్తూ ఇప్పుడు మోయాబ్ మైదానం దగ్గరకు వచ్చారు. ఎరుకు ఎదురు దిగారు. మోయాబ్ రాజు వాళ్ళని చూసి మిక్కిలి భయపడిపోయారండి. అంటే ఇంత గొప్ప జనం మనం జయించలేము, ఇంతకుముందే అమోరీల రాజును జయించారు కాబట్టి మనల్ని కూడా జయించి మన భూభాగాన్ని వీళ్ళు స్వాధీనం చేసేసుకుంటారు, మరి వీళ్ళని ఎలాగ ఎదుర్కోగలం అనే ఆలోచనతో బిలామును అంటే వారిని శపించి వాళ్ళ మీద జయం చేసుకోవటానికి బిలాము అనే ప్రవక్తను పంపించి వాళ్ళని శపించడానికి ప్రయత్నం చేసేదండి. అంటే పిలిపించాడు బిలాముని. బిలాము దగ్గరికి అధికారులను పంపించి ఆయనకి కొన్ని గిఫ్ట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే దేవుడు సెలవు ఇవ్వలేదు, నేను రాలేనని చెప్పాడు. రెండో ప్రయత్నంలో బాలాక్ ఏం చేశాడంటే వారికన్నా గనులైనటువంటి అధికారులను పంపించాడు, ఇంకెక్కువ ఆఫర్ చేశాడు. అంటే రెండో ప్రయత్నంలో కాదని లేకపోయాడండి. అంటే దురాశ మనిషిని ఈడ్చుకెళ్ళిపోయింది. కొన్ని సందర్భాల్లో ధనాపేక్ష అనేది చాలా ప్రమాదం కదా. డబ్బు వ్యామోహం ఏం చేస్తా అంటే దేవుని దగ్గర కూడా దేవుని కూడా శోధించడానికి దేవుడు వద్దనంత చేసే విధంగా ప్రేరేపిస్తూ ఉంటుంది దేవుడిని. అయితే దేవుడు మనం ఏం కోరుకుంటామో ఆ స్థితికి అప్పచెప్తాడండి. అది మాత్రం మనం బిలామే కాదు, అందరి జీవితాల్లో మనం చూడవచ్చు. మనం కోరుకున్నదే దేవుడు ఆ స్థితికి దేవుడు వదిలిపెట్టేస్తాడు. దేవుడు మన ఎదుట మేలైన మార్గం, కీడైన మార్గం, రెండు మార్గాలు ఎదుట ఉంచినప్పుడు ఏం కోరుకోమంటాడంటే మేలైన మార్గం, జీవ మార్గాన్ని కోరుకోమంటాడండి. అంటే మేలైన మార్గం కొంచెం కష్టంగా ఉంటుంది, ఇరుగ్గా ఉంటుంది, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అంత సౌకర్యవంతంగా ఉండదు, అంత ఘనత, గౌరవం, మర్యాదలు మనకు దక్కకపోవచ్చు. కానీ తుదకు దాన్ని అదే గొప్ప ఘనత కలుగు చేస్తాయండి, గొప్ప మహిమలోకి మనం తీసుకొస్తాయి. అంటే ఎప్పుడో పొందేదానికి మనం విశ్వాసంతో చూడలేం కాబట్టి, అంత నిరీక్షణ ఉండదు కాబట్టి అప్పటికప్పుడు లాభప్రాప్తి కొరకు ఏం చేస్తామంటే భౌతిక అంటే అప్పటికప్పుడు మేలుకరమైన వాటి విషయమే దృష్టి పెడతాం. ఈయన ఏం కోరుకున్నాడంటే దేవుడు వద్దు అన్నప్పటికీ దేవుడిని మళ్ళీ ఇంకో ప్రయత్నం దేవుడు ఏదన్నా అవకాశం ఇస్తాడే అనే ఉద్దేశంతో రాత్రి వాళ్ళని ఉండమన్నాడు. మరుసటి రోజు అంటే దేవుని దగ్గర మళ్ళీ విచారం చేస్తాడు, ఏమన్నా సెలవిస్తే చెప్తానని చెప్పినప్పుడు దేవుడు కోపంతో వెళ్ళమన్నాడండి. వెళ్ళమంది ఇష్టపూర్వకం కాదు, అయినా నేను ఏం చెప్తానో అదే చెప్పు అని ప్రవక్త చెప్పినప్పుడు ఆయన గాడిద గంత కట్టి ప్రయాణమయ్యాడండి. అయితే ఇక్కడ దేవుని కోపం ఆయన మీద ఎందుకు రగులుకుందంటే ఆయనలో ఉన్న దురాశ అనేది ఒక భయంకరమైనటువంటి జబ్బు అండి. ధనాపేక్ష, రాజు దగ్గర నుంచి వచ్చే ఘనత, ద్రవ్యం, దానికి ఆ ఊహల్లో వెళ్ళే మనస్తత్వం కలిగిన వాడు అనుకుంటా. దేవుని కోపం ఆయన మీద రగులుకొని యెహోవా దూతను ఖడ్గం ధరించి ఆయన చంపడానికి పంపించినప్పుడు గాడిద మీద వెళ్తున్నప్పుడు గాడిద చూసింది కానీ ఆయన చూడలేదండి. ముమ్మారు వెళ్తూ ఆ ఖడ్గం చేత ధరించినటువంటి దూతని చూసి నా యజమాని చంపేస్తాడేమోనని పొలంలోకి వెళ్ళినప్పుడు కొట్టాడండి. అటు ఇటు అంటే ద్రాక్ష తోట ఉంటే మధ్యలో చిన్న దారి ఉంది, చుట్టూ అంటే అటు ఇటు ప్రహరీ గోడ అంటాం కదా, ఆ గోడ ఇరుకు సందుగా ఉన్నప్పుడు ఆ సందు గుండా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తే యెహోవా దూత ముందున్నాడు కాబట్టి వెళ్ళలేకపోయాడండి. మళ్ళీ కొట్టాడండి. అయితే మళ్ళీ ఇంకో సందర్భంలో ఆ గాడిద మీద కూర్చున్న వ్యక్తిని గోడకేసి కాలుని అదిమిందండి. అప్పుడు కోపంతో కొట్టి నా చేతులు ఖడ్గం ఉంటే చంపేవాడిని, నాకు ఇంత వ్యతిరేకంగా నువ్వు చేస్తావని చెప్పినప్పుడు మొదటి నుంచి నీ దగ్గర ఉన్నప్పుడు నుంచి కూడా నేను ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు అని గాడిద మాట్లాడినప్పుడు ఆయన మనోనేత్రాలు వెలిగించబడ్డాయండి. అప్పుడు బుద్ధి వచ్చింది.
దేవదూతను చూశాడు. నేను తప్పు చేశాను అన్నాడండి. తప్పు చేశానని చెప్పినప్పుడు ఏం చేయాలి? తిరిగి వెనక్కి వెళ్ళాలండి. అయితే మళ్ళీ ముందుకు దేవుడు దేవదూత ద్వారా వెళ్ళమంటాడు. అయినా నేను చెప్పిందే చెప్పమంటాడండి. మనం 35 వరకు చదివినట్టున్నాం. 22 అధ్యాయము 35 వరకు. 35వ వచనంలో యెహోవా అంటున్నాడు, నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము. అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరి ఏమీ పలకకూడదని బిలాముతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళిను. మనం ఈ భాగాన్ని ఏ మాట చేతి గుర్తుపెట్టుకున్నామండి? యెహోవా దూత బిలాముకు విరోధంగా నిలబడ్డప్పుడు దేవుడు గాడిదకి మానవస్వరం ఇచ్చి గాడిద ద్వారా బుద్ధి చెప్పుట అనే విషయం నిన్న మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు అధికారులతో కూడా వెళ్ళాడండి. అక్కడ బాలాకుని కలుసుకుంటాడు. బాలాకు ఏం చేస్తాడంటే ఎత్తైన స్థలం మీదకి తీసుకెళ్ళి ఆ ఇశ్రాయేలు గొప్ప సమూహాన్ని చూపిస్తాడు. అలాగా చూసావా వీళ్ళు ఎంతమంది ఉన్నారో అని. అది మనం ఈ భాగంలో చూస్తాం. 36వ వచనంలో బిలాము వచ్చినని బాలాకు విని ఆ పొలిమేర చివరనున్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణం వరకు అతన్ని ఎదుర్కొన బయలువెళ్ళగా, అంటే అధికారులతో ఈ బిలాము వస్తున్నాడు కదా, రాజుకు వర్తమానం అందింది. రాజు ఏం చేశాడు? ఆయన ఎదుర్కోవడానికి ఒక స్థలం దగ్గరికి వెళ్ళాడండి. అది ఏదంటే ఆ పొలిమేర చివరనున్న అర్నోను తీరమునందలి మోయాబు పట్టణం వరకు అతన్ని ఎదుర్కొన బయలువెళ్ళగా, అప్పుడు బాలాకు బిలాముతో, నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతను పంపి ఉంటుంది కదా, నా యొద్దకు నీ వేళ రాకపోతివి, నిన్ను గణపతి సమర్థుని కాన అనెను. అంటే ఈ మాటలు ఎలా ఉన్నాయంటే నిష్ఠూరంగా మాట్లాడినట్టున్నాయండి. ఏమంటాడు ఈయన? నేను నీ యొద్దకు దూతను పంపి ఉంటుంది కదా, నా యొద్దకు నీ వేళ రాకపోతివి, నిన్ను గణపరచుడు సమర్థుని కానా అనెను. అంటే ఇప్పుడు ఏదో నిష్ఠూరంగా కొంచెం ఒకలాంటి అంటే దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు మనం కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే మనకి ఇవ్వాల్సినటువంటి గుర్తింపు గౌరవం ఇవ్వకపోతే, మన దగ్గరికి అంత ప్రాధాన్యత ఇచ్చి రాకపోతే ఏమంటామంటే, మా దగ్గరికి ఎందుకు వస్తారులే, మేము అసలు గుర్తుంటాం మీకు, మేము అసలు మీ మనసులో ఉంటేనేగా అని కొంచెం నిష్ఠూరం మాట్లాడతామండి. అంటే నిష్ఠూరపు మాట్లాడినవి. అంటే ఈయన రాజు అధికారులను పంపించి పిలువనంపిస్తే దేవుడు సెలవిస్తేనే కదా నేను చేసేది అనే విధానంలో ఆయన రాలేదు. అయితే ఈయన మాత్రం నిష్ఠూరంగా చెప్తూ, నేను నీ యొద్దకు దూతను పంపించింది కదా, నా యొద్దకు నీ వేళ రాకపోతివి, నేను గణపరచుడు నేను సమర్థుని కానా అన్ను. అందుకు బిలాము అంటున్నాడండి. అందుకు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని అయిననేమి, ఏదేనో చెప్పుటకు నాకు శక్తి కలదా. అంటే ఇది అంటే పై మాటలేమో ఈయన మాట్లాడుతున్నప్పుడు చాలా విశ్వాసి, కేవలం దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగించే వ్యక్తిలా మాట్లాడతాడండి. కానీ అతను అంతరంగంలో ఇన్నర్ మైండ్ మాత్రం ఇంకొకటి ఉండిద్దండి. పైకి ఏమంటున్నాడు? అందు బిలాము, ఇదిగో నీ యొద్దకు వచ్చితేనే అయిననేమి, ఏదేనో చెప్పుటకు నాకు శక్తి కలదా. దేవుడు నా నోట పలికించిన మాటే పలికెదనని బాలాగుతో చెప్పాను. అప్పుడు బిలాము బాలాగుతో కూడా వెళ్ళాను. అంటే ఈ మాటలు బాగున్నాయండి. దేవుడు సెలవిస్తేనే, దేవుడు చెప్తేనే నేను ఏదైనా చేయగలిగేది అన్నప్పుడు దేవుని మీద ఆధారపడి దేవుని చిత్తాన్ని మాత్రమే జరిగించే మనసు కలిగిన వాడిగా మాట్లాడాడు. అయితే బిలాము బాలాగుతో కూడా వెళ్ళిన తర్వాత ఒక స్థలం దగ్గరికి వెళ్ళాను. వారు ఏంటంటే వారు కిరియత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకును అతని యొద్దనున్న అధికారులకును పంపెను. అంటే రేపు ఒక కార్యం చేయబోతున్నాడు. ఏంటంటే ప్రవక్తను పిలిపించాడు కదా, ఈ ప్రవక్త ద్వారా ఈ ఇశ్రాయేలు సమూహాన్ని, మా దేశం చుట్టూ ఉన్నటువంటి ఈ గొప్ప సమూహాన్ని శపించడానికి ప్రవక్తను పిలిపించే కదా, ఈ కార్యం జరిగించడానికి
ఆయన ఏం చేస్తున్నాడంటే ముందు బలిపీఠం కట్టి బలి అర్పించాడండి. మనం 40వ వచనంలో బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి, అంటే వాళ్ళ దేవతకు బలిగా అర్పించి ఉంటాడు, కార్యం జరగాలి అని బలిగా అర్పించిన తర్వాత ఆ మాంసాన్ని ఏం చేశాడంటే అధికారులకి ఈ బిలాముకి పంపించాడండి. మరునాడు 41వ వచనంలో మరునాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలం మీద నుండి మరునాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలం మీద నుండి జనులు చివరి వరకు చూడవలనని అతన్ని ఆ చోటుకి ఎక్కించును. అంటే ఈ జనసమూహాన్ని చూడటానికి ఏం చేశాడంటే బయలు యొక్క ఉన్నత స్థలం మీద నుండి జనులు చివరి వరకు చూడవలనని అన్నాడండి. అంటే బయలు దేవతలకు ఏం చేస్తారంటే ఉన్నత స్థలాల మీద, ఎత్తైనటువంటి కొండల మీద, పర్వతాల మీద ఏం చేస్తారు, బలిపీఠాలు కట్టి అక్కడ ప్రతిమను నిలబెట్టి బలు అర్పిస్తారు కదా. ఇప్పుడు ఆ బయలు ఉన్నత స్థలం మీదకి వెళ్ళి చూపించి, ఇప్పుడు బాలాకు బిలాముని తీసుకుని వెళ్ళి ఆ జనసమూహాన్ని ఏం చేశాడో చూపించాడండి. ఏం రాసుకుందాం ఈ భాగాన్ని? 36 నుంచి 41 వరకు మనం ఏం రాసుకోవచ్చు అండి. ఒకటి మనం ఈ భాగంలో చూస్తే ఏంటంటే బిలాము బాలాకును కలుసుకున్నాడు. బాలాకు ఏం చేశాడు, ఇశ్రాయేల్ సమూహాన్ని చూపించాడండి. అంటే రెండు కలిసి వచ్చే విధంగా రాసుకుందాం. బాలాకు బిలామును కలుసుకుంటా, అయితే బిలామే కదా వచ్చింది ఇక్కడికి, బిలాము బాలాకును కలుసుకుంటా 36, 41 వచనాల్లో బిలాము బాలాకును కలుసుకుంటా బాలాకు ఇశ్రాయేల్ సమూహమును చూపించుట, బాలాకు ఇశ్రాయేల్ సమూహమును చూపించుట. అప్పుడు ఈ 22వ అధ్యాయం మొత్తాన్ని మనం ఏ మాట చేత గుర్తుపెట్టుకోవచ్చు? 22వ అధ్యాయం మొత్తం కూడా మనం ఏ మాట చేత గుర్తుపెట్టుకోవచ్చు అండి? 22వ అధ్యాయం మొత్తం మనం ఏ మాట చేత గుర్తుపెట్టుకోవచ్చు అండి? అంటే ఇక్కడ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరంటే బిలాము, బాలాకులు. కాబట్టి జరిగిన స్టోరీ ఏంటంటే ఇశ్రాయేలు గొప్ప సమూహం వల్ల ఆ దేశం చుట్టూ వ్యాపించారు. మాకు వీళ్ళు కీడు చేస్తారని భయంతో బిలామును పిలిపించి శపించడానికి ప్రయత్నం చేశాడండి. మనం అదే రాసుకుందాం. ఇశ్రాయేలును శపించుటకు బాలాకు బిలామును పిలిపించుట. 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 అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, అంటే దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలుని దేవుడి అనుమతి లేకుండా ఎవరు శపించలేరు, ఎవరు నాశనం చేయలేరండి. దేవుడి అనుమతి కావాలి. అప్పుడు ప్రవక్త బిలాం దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సూత్రం ఏంటంటే, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయటానికి ఏది ఆలోచించకూడదండి. అంటే దేవుడు చెప్పని దాన్ని మళ్ళా చెప్తాడేమో అని దేవుని దగ్గర వచ్చి పదే పదే దేవుని శోధించడానికి ప్రయత్నం చేయకూడదు. అంటే దేవుడు అలా బయలుపరచడం, ఒకసారి కాదు అన్న తర్వాత మళ్ళా ఏదన్నా ప్రయత్నం ఉండేదేమోనని ఆలోచించకూడదు. నాకు బయలుపరచడని కూడా దేవుడు చెప్పాడని కూడా చెప్పకూడదండి. అది అబద్ధ బోధ అయింది. 23వ అధ్యాయంకి వెళ్ళిపోదాం. 23వ అధ్యాయము మనం ఇప్పుడు దేవుడు అనుమతి కోరి దేవుడు సెలవిస్తే ఇష్టాన్ని శపించాలి. ఇది ఇప్పుడు బిలాం ప్రయత్నం చేస్తాడండి. అది ఎలా జరిగిద్ది ముందు అంటే,
అప్పుడు బిలాము ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములు కట్టించి ఎక్కడ బయలు యొక్క ఉన్నత స్థలం మీదే ఇశ్రాయేల్ సమూహాన్ని చూసిన తర్వాత బాలాగుతో చెప్తున్నాడండి, ఇక్కడ నేను బలి అర్పించడానికి 7 బలిపీఠాలు కట్టించు. ఒక్కొక్క బలిపీఠం మీద ఒక్కొక్క బలిని అర్పించిన తర్వాత దేవుణ్ణి నేను శాంతపరిచి, లేకపోతే దేవుని చేత అంగీకరించబడి దేవుడికి నేనేం చెప్తే, అంటే దేవుడు నాకేం చెప్తే అది నేను ఇశ్రాయేలుకి చేస్తానని అనే విధానంలో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే బలిపీఠాలు కట్టించమని అడుగుతున్నాడు అండి. 7 బలిపీఠములు కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొట్టేళ్లను సిద్ధపరచమని బాలాగుతో చెప్పెను. బిలాము చెప్పినట్లు బాలాగు చేయగా బాలాకు బిలామును ప్రతి బలిపీఠం మీద ఒక కోడెను ఒక పొట్టేలును దహన బలిగా అర్పించిరి. అంటే దేవుడు, మనం లేవికాండం 1వ అధ్యాయం చదువుతున్నప్పుడు దహన బలి దేవుని చేత అంగీకరించబడటానికి, ఇప్పుడు ఈ బలి అర్పణ ఎందుకొరకంటే బిలాము దేవుని చేత అంగీకరించబడటానికి చేసే ప్రయత్నం అండి. అంటే ఇశ్రాయేల్ ప్రజలను శపించడానికి దేవుణ్ణి ఎలాగ ప్లీజ్ చేసి ఆయన అనుకున్నది బాలాకు దగ్గర ఏం ఆశించి వచ్చాడో అది పొందుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు చూద్దాం ఒకసారి. 7 బలిపీఠాలు కట్టారు. ఒక్కొక్క బలిపీఠ మీద ఒక కోడిను ఒక గొర్రెను అర్పించిన తర్వాత, అంటే ఒక పొట్టేలును అర్పించిన తర్వాత 2వ వచనంలో బిలాము చెప్పినట్టు బాలాకు చేయగా బాలాకును బిలామును ప్రతి బలిపీఠ మీద ఒక కోడిను ఒక పొట్టేలును దహన బలిగా అర్పించిరి. మరియు బిలాము బాలాకుతో, బలిపీఠం మీది నీ దహన బలి యొద్ద నిలిచి ఉండము, నేను వెళ్ళెదను. ఒకవేళ యెహోవా నన్ను ఎదుర్కొన్నేమో, ఆయన నాకు కనపరుచున్నది నీకు తెలియజేస్తుందని చెప్పి మెట్టి ఎక్కెను. బాలాకుతో చెప్తున్నాడు బిలాము, నువ్వు ఈ బలిపీఠం దగ్గర ఎదుటే నిలుచుండు, నేను ఈ బలి అర్పించిన తర్వాత ఒకవేళ దేవుడు నన్ను కలుసుకుంటాడేమో, దేవుడు నాకు ఏం సెలవిస్తాడో అది నీకు తెలియపరుస్తాను 4వ వచనంలో అని పైకి ఎక్కాడండి. ఆ మెట్టి ఇక్కడ బలిపీఠం దగ్గర నేను నీకు తెలియజేయదని చెప్పి మెట్టి ఎక్కెను. దేవుడు బిలామునకు ప్రత్యక్షము కాగా అతడు, నేను 7 బలిపీఠములను సిద్ధపరిచి ప్రతి దాని మీదను ఒక కోడిను ఒక పొట్టేలును అర్పించుతానని ఆయనతో చెప్పగా చేసింది చెప్తున్నాడు. 5వ వచనంలో యెహోవా చెప్తున్నాడండి, ఒక మాట బిలాము నోట ఉంచి నీవు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళి ఇట్లు చెప్పమనెను. అంటే దేవుడు బాలాకి ఏం చెప్పాలన్నాడో ఆ సందేశాన్ని ఏం చేస్తున్నాడు, బిలాము నోట ఉంచుతున్నాడండి. ఆ సంగతి చెప్పు అన్నాడు, చెప్పమనెను. 6వ వచనంలో అతడు బిలాము నొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు, అతడు బాలాకు నొద్దకు తిరిగి వెళ్ళినప్పుడు అతడు మోయాబు అధికారులందరితో తన దహన బలి యొద్ద నిలుచుండెను. అప్పుడు ఒక నిమిషం ఆగుదామండి. ఇక్కడ మనం ఈ భాగం వాటికి సపరేట్ చేసుకుందాం. అంటే 7వ వచనంలో అప్పుడు బిలాము ఉపమాన రీతికి ఇట్లనే అనేది సపరేట్ రాసుకుందామండి. అంటే ఉపమాన రీతిగా పలికిన మాటలో వేరు, వాళ్ళు కలుసుకున్నప్పుడు జరిగినటువంటి విషయం వేరండి. వాళ్ళు కలుసుకున్నప్పుడు ఏం చేశాడు, బాలాకు బిలాముకి ఇశ్రాయేల్ సమూహాన్ని చూపించాడు. చూపించిన తర్వాత బిలాము ఏమన్నాడు, ఈ పర్వతం మీద 7 బలిపీఠాలు కట్టించు, ఒక్కొక్క దాని మీద ఒక గొర్రె ఒక పొట్టేల్ని ఒక కోడిని అర్పిస్తాను, దేవుని దగ్గర నేను విచారిస్తాను, దేవుడు నాకు ఏది తెలియపరుస్తుందో నీకు తెలియపరుస్తాను, నువ్వు బలిపీఠం దగ్గరే ఉండని పైకి వెళ్ళాడు ఆయన. అప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే, ఏం రాసుకుందాం ఈ పేరాని, బిలాము 7 బలిపీఠాలు కట్టించమని చెప్పాడు. బాలాకు ఏం చేశాడు, 7 బలిపీఠాలు కట్టించాడండి. అంటే ఇశ్రాయేల్ శపించే ప్రయత్నంలో దేవుని దగ్గర ముందు దేవుడు ఏం సెలవు ఇస్తాడో అనుకోవడానికి ఈ ప్రోగ్రాం అండి. అంటే ఈ భాగాన్ని మనం ఏం రాసుకుందాం, బిలాము బాలాకుతో 7 బలిపీఠములు కట్టించమని చెప్పినప్పుడు బాలాకు అలాగ చేయుట, అంటే 2 కలిపి వచ్చేటట్టుగా చూద్దాం. బిలాము బాలాకుతో 7 బలిపీఠములు కట్టించమని చెప్పినప్పుడు
బాలాకు అలాగ చేయుట. పెద్ద యుద్ధం అనుకున్నప్పుడు బాలాకి 7 బలిపీఠము కట్టించుట. బిలాము మాట మేరకు బాలాకు 7 బలిపీఠములను కట్టించుట అని కూడా రాసుకోండి. అంటే మీకు ఏది సింపుల్గా ఉండిద్దో అది ఆ పేరాకి పేరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. బిలాము మాట మేరకు బాలాకు 7 బలిపీఠములు కట్టించుట అని కూడా రాసుకోవచ్చు. బిలాము మాట మేరకు బాలాకు 7 బలిపీఠములు కట్టించుట. ఇప్పుడు 7వ వచనం నుంచి అప్పుడు బిలాము ఉపమాన రీతికి ఎట్లయ్యాను. అంటే ఈ భాగంలో ఏముందంటే బిలాము ఉపమాన రీతిగా చెప్పిన మాటలండి. ఉపమానం అంటే ఉదాహరణ, పోలికతో చెప్పిన మాటలు ఉన్నాయి ఇక్కడ. ఏం చెప్పాడు అంటే ఇది బిలాము మాటల, దేవుడు సెలవిస్తాను మాటలు బిలాము నోట. అప్పుడు అంటున్నాడు, బిలాము ఉపమాన రీతికి ఎట్లయ్యాను. అరాములో నుండి బాలాకు తూర్పు పర్వతం నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తం యాకోబును శపించుము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలనని అన్ను. అంటే ఈ జరిగిన విషయాన్ని ఉపమాన రీతిగా చెప్తున్నాడు అండి. అంటే పోలిక రూపంలో చెప్తూ ఉన్నాడు. 8వ వచనంలో, ఏమని శపించగలను, దేవుడు శపించలేదే, ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరము నుండి అతను చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనులలో లెక్కింపబడరు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించుదురు. ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు. 10వ వచనం బి పాయింట్లో, నీతిమంతుల మరణం వంటి మరణం నాకు లభించునుగాక, నా అంత్యదశ వారి అంతం వంటి దగునుగాక నేను. రైట్. అంటే 7 నుంచి 10 వచనాల్లో బిలాము ఉపమాన రీతిగా పలికిన మాటలు ఉన్నాయండి. బిలాము ఉపమాన రీతిగా మాట్లాడిన మాటలు, అయితే ఉపమాన రీతిగా మాట్లాడుట. 7వ వచనాన్ని మీరు రెడ్డింగ్ కొంత అండర్లైన్ చేసుకుంటే, ఉపమాన రీతిగా మాట్లాడిన మాటలు అది మొదటి ప్రసంగం అండి. వాస్తవానికి ఇది దేవుడు బాలాగుతో చెప్పాలనుకున్నటువంటి సందేశం బిలాము నోట పలికించాడండి. ఇది మొదటి ప్రసంగం వాస్తవానికి. 7-10 వచనాల్లో బిలాము ఉపమాన రీతిగా పలికిన మాటలు. ఇక్కడ ఒక్క నిమిషం ఆగుదాం, మనకు ఒక 10 నిమిషాల టైం ఉంది కాబట్టి. ఏమంటున్నాడు, అరాబా నుండి బాలాకు తూర్పు పర్వతం నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబును శపించుము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలెను అనెను. అంటే ఇది బిలాముకి బాలాకు ద్వారా అందినటువంటి సమాచారం చెప్పాడండి. అప్పుడు 8వ వచనం అంటున్నాడు, ఏమని శపించగలను, దేవుడు శపించలేదే. అంటే దేవుడు శపిస్తేనే ప్రవక్త ఏదైనా మాట శపించగలడండి. సొంతంగా చేయటానికి ప్రవక్తకి అధికారం లేదు. మన ప్రవక్తల గురించి మనం చదువుతున్నప్పుడు దేవుడు ఏది చేయమంటే అదే చేయాలి, అది ధర్మం. ఇప్పుడు ఉదాహరణకి మనం హిజ్కియాకి మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పింది ఏంటంటే, నువ్వు చనిపోబోతున్నా, నీ ఇల్లు చక్కబెట్టుకొని యెషయా ప్రవక్త ద్వారా చెప్పాడండి. హిజ్కియా కన్నీళ్ళు విడిచి దేవుని ఎదుట తన యథార్థతను కనపరుచుకునే విధంగా ప్రార్థన చేస్తే చెప్పి వెళ్తున్న మోయ్ ప్రవక్త చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ నడివిశాలలో వెళ్ళినప్పుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన సంగతి చెప్పినప్పుడు మళ్ళీ అతనితో చెప్పడానికి తిరిగి వస్తాడండి. అంటే ప్రవక్తకి ఏం చెప్తాడు దేవుడు అదే చెప్పాలి, అది ధర్మం. ఇక్కడ కూడా దేవుడు ఆయన నోట పలికించిన మాట ఏంటంటే, ఏమని శపించగలను, దేవుడు శపించలేదే, ఏమని భయపెట్టగలను, దేవుడు భయపెట్టలేదే. మెట్టల శిఖరం నుండి అతను చూచుచున్నాను. అంటే ఇశ్రాయేల్ సమూహాన్ని
మెట్టల శిఖరం చూస్తున్నాననే విషయాన్ని చెప్తూ ఇప్పుడు వాళ్ళ గురించి అన్న మాట ఏంటంటే, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును. అంటే ఒంటిగా నివసించు అనే మాట ఉన్నటువంటి భావం ఏంటంటే, ఇశ్రాయేలు మిగిలిన జనాంగం అందరితో కలిసిపోరండి. వాళ్ళు ఎప్పుడు కూడాను ప్రత్యేకించబడిన వారే. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు కాబట్టి దేవుడు వారిని ఏం చేశాడంటే ప్రత్యేకించుకున్నాడు. వారి యొక్క చట్టం, వారి యొక్క జీవన విధానం మిగిలిన వాళ్ళతో పోలిస్తే వారు ఒంటిగా ఉండేవాళ్ళండి, ఒక్కటిగానే ఉండేవాళ్ళు. అది చెప్పాడు ఇక్కడ. ఇంకో మాట ఏమంటున్నాడు, జనముల్లో లెక్కింపబడరు. అంటే మిగిలిన వాళ్ళతో పోలిస్తే వీళ్ళని లెక్కించలేరండి. అంటే ప్రత్యేకంగా జీవించేవారని చెప్పడానికి ఈ మాట చెప్పాడండి. 10వ వచనంలో ఏమంటున్నాడు, యాకోబు రేణువులు ఎవరు లెక్కించెదరు? దేవుడు అబ్రహాం వాగ్దానం చేశాడు, నీ సంతానం ఇసుకరేణులంతా వ్యాపింపజేస్తానని చెప్పాడు. చూడండి, ఇసుకరేణుల వంటి ఈ జనసమూహాన్ని, యాకోబు సంతాన్ని ఎవరు లెక్కించగలరు? 4వ భాగాన్ని కూడా లెక్కించలేరన్న మాట చెప్తాడండి. 10వ వచనంలో ఏమంటాడంటే, ఇశ్రాయేల్ 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? అంటే దేవుడు ఇశ్రాయేల్ అంత వ్యాపింపజేశాడు, అంత గొప్ప జనసమూహంగా చేశాడు. ఎవరు లెక్కించగలరు? దేవుడు శపిస్తే దేవుడు శపించగలరు, దేవుడు భయపెడితే భయపెట్టగలరు. ఈ జనసమూహాన్ని ఎవరు లెక్కించగలరు? అప్పుడు పర్సనల్గా ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్న మాట ఏంటంటే, నీతిమంతుల మరణం వంటి మరణం నాకు లభించును కాక అన్నాడండి. అంటే ఈయన గురించి ఏం చెప్పుకుంటున్నాడు? నీతిమంతుల మరణం వంటి మరణం నాకు లభించును కాకంటే భక్తిహీనులు హఠాత్తుగా నిర్మూలన అవుతారండి. భక్తిహీనులు వారి అంతిమ గతి నాశనం బహు ఘోరంగా ఉండిద్దండి. అంటే దేవుని యొక్క నీతిని జరిగించకుండా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించే వారి యొక్క జీవితం ముగింపు దుర్భరంగా ఉండిద్దండి. అంటే ఇతనికి అర్థమైందండి, నేను యెహోవాకు వ్యతిరేకం పాపం చేశాను, దేవుడు చెప్పింది కాకుండా చెప్పని చేయటానికి పూనుకుంటున్నాను, కాబట్టి దేవుని యొక్క కోపం నా మీదకి వస్తే, భక్తిహీనుడిగా నేను ఈ చర్య చేసినందుకు దేవుడి కోపం నా మీదకి వస్తే, భక్తిహీనత మరణం బహు ఘోరంగా ఉండేది కాబట్టి అలాంటి మరణం నాకు రాకూడదు. ఎలాంటి మరణాన్ని కోరుకుంటున్నాడు ఈయన? నీతిమంతుని వంటి మరణము, నీతిమంతులకి ఎలాంటి మరణం సంభవిస్తుందో అలాంటి మరణం నాకు సంభవించును గాక అని కోరుకుంటున్నాడండి. ఆయన చేసిన తప్పిదాన్ని, అలాంటి భక్తిహీనమైన చర్యని బట్టి దేవుడు శిక్షించకుండా నాకు మంచి మరణాన్ని నాకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన మాటల్లో. నా అంత్యదశ వారి అంతము వంటిది, నా అంతదశ వారి అంతము వంటి దగునుగాక అనెను. అంటే నా అంతదశ అంటే నా ముగింపు, జీవిత ముగింపు ఇశ్రాయేల్ అంతదశ వంటి దగునుగాక అంటాడు. ఇశ్రాయేల్ అంతదశ ఎలా ఉంటుంది అండి? అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేసినప్పుడు వాగ్దాన భూమిలో ప్రవేశిస్తారు, ప్రవేశించుకున్నాను మధ్యలోనే అసలు మొత్తం శేషం లేకుండా చచ్చిపోతారా? మొత్తం శేషం లేకుండా రాలిపోయారండి ఇశ్రాయేల్. అంత్యదశ ఎలా ఉందండి ఇశ్రాయేల్ది? కణాల్లో ప్రవేశిస్తారండి. దేవుడు అబ్రహాం చేసిన వాగ్దానం మేరకు విశ్వాసం కలిగిన వారిని దేవుడు ఎక్కడ చేర్చాడు? కణాలు చేర్చాడండి. అంటే ఇశ్రాయేల్ యొక్క అంతిమ దశ దేవుడు వాగ్దానం నిరూపెట్టుకున్నాడు. గొప్ప ఆర్భాటంతో ఏం చేశారు? వాళ్ళు కణాన్ని జయించి దాన్ని స్వాస్థ్యంగా పంచిపెట్టుకున్నారండి. మనం యెహోషువ గ్రంథం చదువుతున్నప్పుడు ఇది చదువుతామండి. అంటే ఇశ్రాయేల్ అంతిమ దశ గొప్ప వైభవంతో ఉండిద్దండి. అలాంటి వైభవంతో ఉన్నటువంటి మరణం నాకు సంభవించాలని చివరిగా ఆయన కోరుకుంటున్నాడండి. సంభవించుద్దా అలాంటి మరణం? చేసిన భక్తిహీనమైన చర్యలో భక్తులకు వచ్చే మరణాన్ని కోరుకుంటున్నాడు ఆయన. టోటల్గా చెప్పాలంటే ఆయనకు అర్థమైందండి, నా గతి మరి ఘోరంగా ఉండిద్ది, అలాంటి ఘోరం నాకు సంభవించకుండా నీతిమంతులు కలిగే మరణం నాకు కలగాలి. ఇశ్రాయేల్కి దేవుడు వాగ్దానం చేసిన భూమిలో ప్రవేశపెట్టబడుతున్నప్పుడు గొప్ప ఆర్భాటంతో, విజయోత్సాహంతో వాళ్ళు ప్రవేశిస్తారండి. వాళ్ళ అంత్యదశ గొప్ప వైభవంతో ఉండిద్దండి. అలాంటి వైభవంతో ఉన్నటువంటి మరణం నా అంత్యదశ కూడా ఉండాలి అని కోరుకుంటున్నాడండి. అలాగే ఉండదండి ఇతనికి. రైట్, ఈ భాగాన్ని మనం 7, 10 రాసుకున్నాం కాబట్టి 11 నుంచి మనం రేపు చదువుకుందాం. నేను ముగిస్తాను. 23వ అధ్యాయం 11 నుంచి రేపు చదువుకుందాం. మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ సహోదరికి సమయం ఇస్తున్నాను.